ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడు చెప్పు మిత్ర, ఇంకా లక్ష్మినే తీసుకువెళ్తావా? తీసుకెళ్ళడానికి ఇంకెక్కడ అవకాశం ఉంది మనీషా? ఈరోజు కానీ అప్లికేషన్ సబ్మిట్ చేయకపోతే ఫంక్షన్కి ముందు పాస్పోర్ట్ వచ్చే ఛాన్సే లేదు. ఇక నాతో పాటు ఎలా రాగలదు? మిత్ర గారు, నన్ను ఒక్కసారి మాట్లాడిస్తారా? ఇంకా ఏం మాట్లాడతావు లక్ష్మి? మిత్ర, లక్ష్మి ఏదో చెప్తానంటోంది కదా, వింటే నీ సొమ్మేమైనా పోతుందా? నువ్వు చెప్పు లక్ష్మి, చెప్పు. మిత్ర గారు, నేను అప్లికేషన్ ఆల్రెడీ సబ్మిట్ చేసేసాను. అదేంటి, ఇప్పటి వరకు ఆదమర్చి నిద్రపోయి ఉంటే అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేశావు? నువ్వేం కంగారు పడక మనీషా. పాస్పోర్ట్ కోసం ఆన్లైన్లో కూడా అప్లై చేయొచ్చు. ఆన్లైన్లో కూడా అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. అది నేను రాత్రి పడుకునే ముందే చేసేసాను. దీని పల్లెటూరి బుర్రకి ఇన్ని తెలివితేటలు కూడా ఉండి చచ్చాయా? నా పల్లెటూరి బుర్రకి మరి అన్ని తెలివితేటలు ఎలా ఉన్నాయా అనుకుంటున్నావా? పర్వాలేదు, నేను కూడా చదువుకున్న దాన్నే కదా. అందుకే ముందుగానే జాగ్రత్త పడితే ఎలాంటి దుష్ట శక్తులు ఆపే అవకాశం ఉండదని నిన్న రాత్రి అప్లికేషన్ సబ్మిట్ చేసేసాను. మరి అడుగుతుంటే చెప్పవేంటి లక్ష్మి? అందరి చేత ఇన్ని మాటలు పడ్డం ఎందుకు? నాకు తెలుసు మిత్ర, లక్ష్మి ఏ పని చేసినా బాధ్యతగా చేస్తుంది. బరువైన భుజాల మీద నుంచి దించకుండా చేస్తుంది. అలాంటిది ఇంత చిన్న పని చేయటానికి ఎందుకు బద్దకిస్తుంది? తన గురించి తెలిసి కూడా తడబడుతూ పొరపడ్డాం. సరే సరే, అప్లికేషన్ అయితే సబ్మిట్ చేస్తావు కదా. నెక్స్ట్ పాస్పోర్ట్కి సంబంధించిన వెరిఫికేషన్ జరుగుతుంది. వెరిఫికేషన్ అయ్యే వరకు నువ్వు కాస్త ఇంట్లో ఉండడానికి ట్రై చేయి. సరే మిత్ర గారు. నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. డాడ్ బాయ్. చూసావా అరవింద, అసలు విషయం తెలుసుకోకుండానే అంతలోనే నోరు జారబోయావు. ఇప్పుడు చూడు, లక్ష్మి వల్ల ఎలాంటి తప్పు జరగలేదు. అందుకే కాస్త అప్పుడప్పుడు నోరు అదుపులో పెట్టుకుంటే బావుంటుంది. అవకాశం దొరికింది కదా అని మీరు కూడా ఆ నోరు అనవసరంగా వాడకుండా ఉంటే ఇంకా బావుంటుంది. రే సుధీర్, కాఫీ తీసుకురా. అమ్మా లక్ష్మి, నువ్వు వెళ్ళి నీ పని చూసుకోమా. సార్ ఇదిగోండి. సరే మావయ్య గారు. ఇదేంటి మనీషా, ఆ లక్ష్మిని కోలుకోలేని దెబ్బ కొట్టామని మనం అనుకుంటుంటే తిరిగి ఆ దెబ్బ మనకే తగిలేలా చేసిందేంటి? అవును హన్సిక, పొలం గట్ల మీద గడ్డి పీకటం, పశువులకి మేత వేసుకోవడం మాత్రమే ఈ లక్ష్మికి తెలుసు అనుకున్నాను. ఇంత అప్డేటెడ్గా ఉంటుందని, ఇంత అప్డేటెడ్గా ఆలోచిస్తుందని అస్సలు ఊహించలేదు.
అవును మనీషా, లక్ష్మి ఒట్టి ముద్దపప్పులే. వంటల్లో ఉప్పు కారం ఎంత వేయాలో తెలుసు, కానీ సొసైటీలో ఏం జరుగుతుందో తెలుసుకునేంత మెదడు తనకు లేదులే అని భ్రమపడ్డాను. కానీ అలా అనుకోవడం నా భ్రమని ఇప్పుడు రుజువవుతుంది. ఏది ఏమైనా ఆ లక్ష్మి చేతిలో ఓడిపోయినట్టు అనిపిస్తుంది హన్సిక. అప్పుడప్పుడు ఇలా ఓడిపోతుంటే బాగుంటుందిలే మనీషా. ఏంటి మనీషా, ఆన్లైన్లోనే అప్లికేషన్ సబ్మిట్ చేశాను అనగానే నీ గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయినట్టుంది. చూడు మనీషా, పక్కలోనే బల్లెం ఉన్నప్పుడు మనం నడిచినా నిలబడినా కాస్త జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఆ బళ్ళెమే మన పక్కలో గుచ్చుకుంటుంది, మన ప్రాణాల్ని కూడా తీసి పడేస్తుంది. నా పక్కలోనే బళ్ళంలాగా నువ్వున్నావని తెలిసి కూడా నేను జాగ్రత్త పడకుండా ఉంటానా? నువ్వు పిచ్చి పిచ్చి ప్లాన్లు వేసి నేను మిత్రగారితో వెళ్లకుండా చేయడానికి చాలా ప్రయాసపడుతున్నావని నాకు తెలీదనుకున్నావా? నీ బల్లెమేంటో కళ్ళెమేంటో నాకు తెలీదు. నువ్వు అసలు దేని గురించి మాట్లాడుతున్నావో కూడా నాకు తెలీదు. మనీషా, నేను వెళ్లేదారిలో గోతులు తవ్వాలని, నా మీద నిప్పులు కురిపించాలని ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటావు. అలాంటిది మిత్రగారితో నేను అంత దూరం ఏకాంతంగా వెళ్తున్నాను అంటే నువ్వు నిలకడగా ఉంటావని, నిశ్శబ్దంగా కూర్చుంటావని నేననుకోను. ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి నన్ను ఆపాలని నీ ప్రయత్నాలు నువ్వు చేస్తూనే ఉంటావుగా. అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.